మిత్రులు నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి వాయిస్ ఆఫ్ చిత్తలూరి ఛానల్, సత్య చిత్తలూరి ఛానల్. మరి మీరు వినండి. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైనటువంటి హైకుతో మీ ముందుకు వచ్చానండి. వినండి హైకు. నా హైకు సమయాల్లో భాగంగా మీకోసం మరొక అద్భుతమైన విశ్లేషణ. హైకు: తాటి చెట్లు గట్టిగా ఢీకొట్టాయని మబ్బులు ఏడ్చాయి. తాటి చెట్లు గట్టిగా ఢీకొట్టాయని మబ్బులు ఏడ్చాయి. వాన కురిసింది. వాహ్! ఎంత అద్భుతంగా చెప్పాడో కదా ఈ కవి. ఈ హైకు రాసిన కవి ఎవరో కాదండి, మాకినీడి సూర్యభాస్కర్ గారు. చాలా అద్భుతమైనటువంటి హైకు. ఇటీవల ఆయన రాసినటువంటి హైకు కవిత్వం ఒక అనుశీలన, అవగాహన అనే పుస్తకం వారే స్వయంగా నాకు పంపించారు. దానిపైన ఒక వ్యాసం రాయమని అడిగారు. అందుకని ఆ వ్యాసం రాసే క్రమంలో ఆ గొప్ప హైకు వాతావరణంలోకి నేను వెళ్ళి చూసినప్పుడు నాకు ఈ హైకు కనబడింది. అది వారు రాసింది. మాకినీడి సూర్యభాస్కర్ రాసినటువంటి హైకు ఎంత అద్భుతంగా అంటే ఇట్ హాజ్ అట్రాక్టెడ్ మీ లైక్ ఎనీథింగ్ అండి. వండర్ఫుల్, ఫ్యాబులస్ హైకు అనమాట. అది మీకు పరిచయం చేస్తారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. తాటి చెట్లు గట్టిగా ఢీకొట్టాయని మబ్బులు ఏడ్చాయి. వాన కురిసింది. మొదటి లైన్లో తాటి చెట్లు గట్టిగా అంటారు కవి. ఎస్, తాటి చెట్లు గట్టిగా అనగానే తాటి చెట్ల వనం మనకు గుర్తొస్తుంది. నిలువెత్తుగా ఉన్నటువంటి తాటి చెట్లు, ఆకాశములోకి విస్తరించి ఉన్నటువంటి తాటి చెట్లు, ఆ పైన ఉన్నటువంటి ఆకాశము మనకు దృశ్యమానమవుతుంది. అంటే ద పోయట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఏ బ్యూటిఫుల్ క్లమాటికల్ కండిషన్ హియర్. అంటే ప్రకృతిని మన ముందు నిలబెట్టారు కవి ఇక్కడ. ఇక రెండవ లైన్లో అంటారు, ఢీ కొట్టాయని మబ్బులు ఏడ్చాయి అంటారు. చూడండి, మబ్బులు ఏడవటం ఎంత గొప్ప అనుభూతిప్రదమైనటువంటి మెటాఫోరికల్ టింట్ ఇక్కడ మనకు క్లెవర్లీ యాడెడ్ బై ద పోయట్. అంటే మబ్బులు ఏడవటం అనేది ఒక గొప్ప ఊహ. ఏమిటి అయితే ఇక్కడ జరిగిన మెకానిజం చూడండి. తాటి చెట్లు గట్టిగా ఢీ కొట్టాయని మబ్బులు ఏడ్చాయి అంటాడు. నిజానికి ఆకాశంలో వాన మబ్బులు, మేఘాలు కట్టినటువంటి మబ్బులు, మేఘాలు వానొచ్చే ముందు అతి వేగంగా ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టు వేగంగా పరుగులు పెడుతూ ఉంటాయి. ఆ మబ్బులు ఒకదానికొకటి వేగంగా ఢీ కొట్టినప్పుడు మనకు మెరుపులు వస్తాయి, ఉరుములు వస్తాయి. ఆ శబ్దం మబ్బులు ఒకదానికొకటి డాష్ ఇచ్చుకున్నప్పుడు, ఢీ కొట్టినప్పుడు మనకు ఉరుములు, మెరుపులు వస్తాయనేది సైంటిఫిక్గా ప్రూవన్ థింగ్. బట్ అట్లాంటిది మరి వేగంగా వెళుతున్న మబ్బులు తమ దారికి అడ్డంగా ఉన్నటువంటి తాటి చెట్లు, నిలువెత్తుగా ఆకాశంలోకి పొడవుగా నిలువెత్తుగా విస్తరించినటువంటి తాటి చెట్లు, మేఘాలు వెళ్తూ ఉన్న మేఘాలకు అడ్డం రావటం అనేది న్యాచురాలిటీ. అంటే న్యాచురల్గా ఆ మబ్బులు తాటి చెట్లను ఢీకుంటాయి. కానీ ఇక్కడ కవి చాలా క్లెవర్ ట్రిక్ యూజ్ చేస్తాడు. అంటే దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ పోయిటరీ అనమాట. ఏమంటాడు, తాటి చెట్లే మబ్బుల్ని ఢీ కొట్టాయి అని చెప్తారు. ఇక్కడ దట్ బ్యూటీ ఆఫ్ ద క్యూరియాసిటీ హెస్ బిన్ బ్యూటిఫుల్లీ ఎలివేటెడ్ అండి. ఇది కదా కవిత్వం అనిపిస్తుంది మనకి. నిజానికి మబ్బులు వెళ్ళి తాటి చెట్లను తాకుతాయి, తాటి చెట్లను ఢీకొంటాయి. కానీ మబ్బుల దారిలో అడ్డుగా ఉన్న తాటి చెట్లు మబ్బులనే ఢీ కొట్టడం అనేది ఒక గొప్ప కవితాత్మకతతో కూడినటువంటి ఎ బ్యూటిఫుల్ థాట్ ప్రాసెస్ హాస్ బీన్ లిట్ బై ద వర్డ్స్ ఆఫ్ ద మ్యాచెస్ అని చెప్పొచ్చు మనం. పదాల అగ్గిపుల్లలతోటి ఒక అద్భుతమైనటువంటి కవిత్వ జ్వాలను ఇక్కడ కవి మనకు వెలిగిస్తాడు. ఇక ఏమంటాడు, ఆ తాటి చెట్లు గట్టిగా మబ్బును ఢీ కొట్టాయని చెప్పేసి మబ్బులు ఏడ్చాయట. పిల్లల్ని కోపంతో ఒక దెబ్బ వేస్తే, మందలిస్తే పిల్లలు జల ఉప్పొంగిపోతారు, కన్నీటి ప్రవాహం అవుతారు. నాకు ఆ యొక్క ఆస్పెక్ట్ కూడా ఇక్కడ గుర్తొచ్చింది. మరి మబ్బులు తాటి చెట్లు వాటికి అడ్డం పడ్డాయి, తాటి చెట్లు వాటి గట్టిగా ఢీ కొట్టడం వల్ల మబ్బులు ఏడ్చాయి అని చెప్తాడు. మబ్బులు ఏడవటం కూడా గొప్ప కవితాత్మక ఊహ ఇక్కడ. ఇక మూడవ లైన్లో అసలు విషయం చెప్తారు కవి, వాన కురిసింది అంటాడు. అంటే మబ్బులు ఏడవటం, వాన కురవటాన్ని మబ్బులు ఏడవటంగా చెప్పడం ఇంకా ఎంత గొప్ప ఊహో చూడండి.
ఆ మబ్బులు ఏడ్చాయి కాబట్టి మబ్బులు ఏడవటం ద్వారా మబ్బుల యొక్క కళ్ళ నుండి కారినటువంటి కన్నీరు మన భూమి మీద వర్షమై కురుస్తుంది. అదే వాన అని చెబుతాడు కవి. ఎంత గొప్ప ఊహ చూడండి. వాట్ ఏ బ్యూటిఫుల్ హైకు టైమ్ హ్యాస్ బీన్ బ్యూటిఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ 3-line పోయిటరీ. ఎంత గొప్పగా ఉందో చూడండి. మళ్ళొక్కసారి మనల్ని రీడింగ్ చేయాలనిపిస్తుంది. నేను మళ్ళీ చదువుకున్నాను. గొప్ప హైకుగా నాకు అనిపించి పూర్తిగా హైకు సమయంలోకి నేను వెళ్ళిపోయాను. అంటే హైకుకు ఉన్నటువంటి ప్రధాన లక్షణం క్షణికత్వం. ఇట్ ఈజ్ క్యాప్చరింగ్ ఏ మూమెంట్. ఏ మూమెంట్ హ్యాస్ టు బీ క్యాప్చర్డ్ బ్యూటిఫుల్లీ బై ద పోయిట్. ఆ క్షణికత్వంలోకి, ఆ తాత్విక చింతన ప్రపంచంలోకి, ఆ ప్రాకృతిక సౌందర్యంలోకి ఈ హైకు పూర్తిగా మనల్ని నడిపిస్తుంది. తాటి చెట్లు గట్టిగా ఢీకొట్టాయని మబ్బులు ఏడ్చాయి. వాన కురిసింది. అంటే ఆకాశంలో వేగంగా వెళుతున్నటువంటి ఆ మబ్బుల్ని, నిజానికి మబ్బులే వెళ్ళి తాటి చెట్లను తాకుతాయి. అవి కొండల్ని తాకడం, మబ్బులు వేగంగా వెళ్తున్నటువంటి ఆ మబ్బులు కొండల్ని తాకడం వల్ల అవి చల్లబడి వర్షం కురుస్తుంది అనేటువంటి ఒక సైంటిఫిక్ ఫినామినాని మనం చదువుకుని ఉన్నాం. అది కూడా మనకు గుర్తొస్తుంది. ఇక్కడ కవి చాలా గొప్పగా కొండల్ని వదిలేసి మన ప్రాకృతిక జీవన ప్రపంచంలోకి మనల్ని తీసుకొచ్చి, మరి గౌడ్స్కి వృత్తి ప్రధానం, అంటే కళ్ళు గీత వృత్తి ప్రధానంగా ఉన్నటువంటి గౌడ్ ఆ కమ్యూనిటీ వాళ్ళకి, లేదంటే ప్రకృతిలో సందర్శించిన తాటి చెట్లను సందర్శించని మనిషి ఉండడు కదా. తాటి చెట్లతో మమేకమై తిరిగాడే మనిషి కూడా దాదాపు ఉండడు. ఆ తాటి చెట్లు మనకు గుర్తొస్తాయి. అంటే ప్రకృతిలో ప్రధానమైనటువంటి ప్రతి విషయం కూడా మనల్ని ఇక్కడ టచ్ చేస్తుంది, ఇక్కడ టచ్ చేస్తుంది. మైండ్ అండ్ హార్ట్ కెన్ బి యునైటెడ్ ఎట్ ఎ ప్యూర్ జంక్షన్ ఆఫ్ బ్యూటీ ఆఫ్ నేచర్ అని చెప్పవచ్చు. ఒక ప్రాకృతిక సౌందర్యం వద్ద మనమంతా ఆగిపోతాం. మన ఆలోచించే బ్రెయిను, అనుభూతించే హృదయం రెండు కూడా ఐక్యమైపోయి ఒక ప్రాకృతిక సౌందర్యం దగ్గర మనం నిలబడిపోతాం. అది కదా హైకు సమయం. అందుకే వాన కురిసింది అంటారు. అంటే మబ్బులు దేనికైనా ఢీకొని అవి చల్లబడి వర్షంగా కురవటాన్ని మబ్బులు ఏడవటంగా చెప్పాడు. మరి మబ్బులు ఏడవటానికి కారణాన్ని తాటి చెట్లు వాటిని గట్టిగా ఢీకొట్టడము అని చెప్పాడు. ఎంత సౌందర్యం అండి, ఎంత గొప్ప ఊహ అండి. దిస్ ఈజ్ అ రియల్ బ్యూటీ ఆఫ్ హైకు. హైకు ఇట్లాంటి హైకులు చదివినప్పుడు మనం హైకులు ఎట్లా రాయాలో హైకు కవులకి తెలుస్తుంది. హైకును ఎట్లా చదవాలో హైకు పాఠకులకు తెలుస్తుంది. హైకును ఎట్లా అనుభూతించాలో హైకు ప్రియులకు తెలుస్తుంది. కాబట్టి మరి ఈ హైకు సమయాలు అనే పేరుతో నేను చేస్తున్న హైకు కవిత్వ విశ్లేషణను మీరు వింటే యూ విల్ ఆల్సో బీ సింప్లీ డ్రివెన్ ఇన్ టు దట్ ద బ్యూటీ ఆఫ్ ద హైకు వరల్డ్, ద బ్యూటీ ఆఫ్ నేచర్, ద బ్యూటీ ఆఫ్ హ్యూమన్ నేచర్. ఎందుకంటే హైకు అనేది ఇట్స్ ఏ బ్లెండెడ్ బ్యూటీ, బ్లెండెడ్ ఇమేజరీ అండ్ బ్లెండెడ్ ఫీల్ ఆఫ్ నేచర్ అండ్ హ్యూమన్ నేచర్ అంటారు. మానవ ప్రకృతిని ప్రకృతితో మమేకం చేస్తూ మనల్ని ఒకానొక తాదాత్మ్యపు ప్రపంచంలోకి, అనుభూతి ప్రపంచంలోకి, ఆలోచన ప్రపంచంలోకి నెట్టివేసే గొప్ప గుణం, గొప్ప క్వాలిటీ, ద మెయిన్ characteristic has been beautifully portrayed in haiku. That is called haiku times and haiku సమయాలు. మరి నా ఈ హైకు సమయాల విశ్లేషణలో మీకు వినిపించిన అదే కవిత మరోసారి. తాటి చెట్లు గట్టిగా ఢీకొట్టాయని మబ్బులు ఏడ్చాయి, వాన కురిసింది. మాకినేడి సూర్యభాస్కర్ రాసినటువంటి హైకు ఇది. మరి మీకు నా ఈ విశ్లేషణ నచ్చింది కదా? నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ చిత్తలూరి, వాయిస్ ఆఫ్ మీ చిత్తలూరి. లవ్ యూ.